వెల్కమ్ టు మ్యాథ్స్ బై టీ ఛానల్. ఈరోజు నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లో ఎక్సర్సైజ్ 5.1లో సెకండ్ బిట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను నా ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ బిట్‌లో 2 ప్రాబ్లమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చాలా ఈజీగా ఈవెన్ బిగినర్స్ కెన్ అండర్‌స్టాండ్ ఇట్. సో, ఒకవేళ మీరు ఆ వీడియోని చూడలేకుంటే నేను డిస్క్రిప్షన్ లింక్‌లో యాడ్ చేస్తాను. ప్లీజ్ గో అండ్ డూ చెక్ ఇట్ ఔట్. సో, ఈరోజైతే నేను సెకండ్ బిట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడటానికి కొంచెం టఫ్‌గా కనిపించొచ్చు. బట్ చాలా ఈజీ అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఇవి మీరు పబ్లిక్ ఎగ్జామ్స్‌లో ఎక్స్‌పెక్ట్ చేయరు. సో, నౌ ఐయామ్ స్టార్టింగ్ విత్ ద సెకండ్ బిట్. అందులో ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటి? ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఈస్ 528 మీటర్ స్క్వేర్. The length of the plot is 1 meter more than the twice its breadth. We need to find length and breadth of the plot. సో ఇక్కడ మనకి ఒక రెక్టాంగులర్ ప్లాట్ జస్ట్ ఏరియా ఇచ్చిండు, లెంత్ అండ్ బ్రెడ్త్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. మీకు పబ్లిక్ ఎగ్జామ్లో రావచ్చు, నార్మల్ మీ స్కూల్లో పెట్టే ఎఫ్ఏఎస్ ఎస్ఏఎస్ కూడా రావచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి బిట్స్. సో మనం ఇక్కడ సాల్వ్ చేద్దాం ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని. ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ ప్లాట్. సో ఫస్ట్ రెక్టాంగులర్ షేప్ ప్లాట్ వేసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ఏ రెక్టాంగులర్. సో మనకి ప్రాబ్లంలో ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్. సో ఇది ఒక సింపుల్ టిప్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అనగానే మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫస్ట్ మీరు ఇట్లా ఒక ప్రాబ్లం రాసుకోండి. దీనికి మీకు మార్క్స్ పడతాయి అన్నమాట. ప్రాబ్లమ్స్ అది ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ అనగానే ఇక్కడ మన ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ L/B. ఈ లైన్ మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఈ ప్రాబ్లంలోనే అనే కాదు, మీరు ఏ ప్రాబ్లంలో అయినా ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఉంటే మీకు ఆ ప్రాబ్లం ఏం తెలియకపోయినా సరే ఇలా ఒక ఫార్ములా మెన్షన్ చేయాలి. మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ అన్నారు కాబట్టి కంపల్సరీ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. నెక్స్ట్ ఏమన్నారు? ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ 1 మీటర్ మోర్ దెన్ ద ట్వైస్ ఇట్స్ బ్రెడ్. సో లెంత్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, 1 మీటర్ మోర్ దెన్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ అని. కానీ బ్రెడ్త్ అయితే మనకి ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి అజ్యూమ్ చేసుకోవాలి. లెట్స్ అజ్యూమ్ బ్రెడ్త్ ఈక్వల్స్ టు ఎక్స్. ఇక్కడ మనకు ఓన్లీ లెంత్ని మెన్షన్ చేశారు. లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈస్ 1 మీటర్ మోర్ దాన్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. బట్ ఇక్కడ బ్రెడ్త్ అనేది ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఎక్స్ లాగా అజ్యూమ్ చేసుకోవాలి. సో మనం బ్రెడ్త్ మనకి అజ్యూమ్ చేసుకున్నాం, ఇది ఒక వాల్యూ అయిపోయింది. మనకి బ్రెడ్త్ వాల్యూ ఇప్పుడు వచ్చినట్టు. ఇప్పుడు లెంత్ వాల్యూ ఎగ్జాక్ట్గా ఏంటో తెలుసుకుందాం. సో లెంత్ ఏమన్నాడు? 1 మీటర్ మోర్ దాన్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. ఫస్ట్ 1 మీటర్ మోర్ దాన్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ అంటే ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ అంటే బ్రెడ్త్ ఎక్స్, ట్వైస్ అంటే 2x ప్లస్ 1 మీటర్ మోర్ దాన్. సో దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ అవర్ రెక్టాంగులర్ ప్లాట్. సో మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ మళ్ళీ ఫార్ములా మెన్షన్ చేద్దాం. ఇక్కడ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. సో మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఇక్కడ మనకి ప్రాబ్లంలోనే ఇచ్చారు. ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఈజ్ 528 మీటర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఈజ్ ఈక్వల్స్ టు 528 మీటర్ స్క్వేర్. ఇట్ ఈస్ ఆల్రెడీ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. సో మనకి ఏరియా ఈ ఫార్ములాని మనం చూసుకుంటే ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఏంటిది? 528 మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఎంత? లెంత్ మనకి 2x ప్లస్ 1 ఇంటూ బ్రెడ్త్ ఎంత? బ్రెడ్త్ అంటే x. సో మనం ఈ ఫార్ములాని సింప్లిఫై చేస్తే 528 మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2x ఇంటూ x, 2x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ x. సో మనం ఇలా రాసుకుందాం, 2x స్క్వేర్ ప్లస్ x ఈక్వల్స్ టు 528. సో మనకి ఇక్కడ ఈక్వల్స్ టు 528 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ 528 ఈక్వల్స్ టు 0.
సో ఇది మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫార్మేషన్లో ఉంది కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్, సో ఇట్ ఈస్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. The product of two consecutive positive integers is 306. We need to find integers. జస్ట్ మనకి ఒక టూ ప్రొడక్ట్స్, టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ యొక్క ప్రొడక్ట్స్ 306 అని ఇచ్చిండు. అసలు ఆ ఇంటీజర్స్ ఏంటనేవి మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్స్ టేక్ ద ఫస్ట్ ఇంటీజర్ యాజ్, ఇట్ ఈస్ జస్ట్ అజంప్షన్. ఫస్ట్ ఇంటీజర్ని ఎక్స్ అనుకుందాం. సో ఇక్కడ మనకి అసలు ఏమి, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద యాక్చువల్ ఇంటీజర్స్. సో మనకి ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఫస్ట్ ఎక్స్ అని అనుకుందాం. సో ద కాన్సిక్యూటివ్ ఇంటీజర్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1 అవుతుంది, అంతే కదా. కాన్సిక్యూటివ్ అంటే ద ఇమీడియట్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ఆర్డర్. సో మనం ఫస్ట్ ఇంటీజర్ని ఎక్స్ అనుకుందాం, కాన్సిక్యూటివ్ ఆఫ్ దిస్ ఇంటీజర్ని ఎక్స్ ప్లస్ 1 అనుకుందాం. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఇస్ 306 అన్నాడు. సో ప్రొడక్ట్ అంటే నథింగ్ బట్ ఇంటూ. సో ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ ఇంటీజర్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు, ఇక్కడ మనకి ఇచ్చిన ఆల్రెడీ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఇస్ 306. ఇప్పుడు జస్ట్ సింప్లిఫై చేయడమే. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 306. ఈ 306ని ఈక్వల్స్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 306 ఈక్వల్స్ టు 0. సో జస్ట్ మనము ఈ ప్రాబ్లమ్స్లో జస్ట్ ఈ ఈక్వేషన్స్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో వచ్చేదాన్ని చూసుకోవాలంతే. సో దిస్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లం. చాలా ఈజీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం కంటిన్యూ చేస్తున్నాను. రోహన్స్ మదర్ ఈజ్ 26 years older than him. The product of their ages after 3 years will be 360 years. We need to find రోహన్స్ ప్రజెంట్ ఏజ్. ఇక్కడ మనకి జస్ట్ మనం క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోవాలంటే మనకి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది మ్యాక్సిమం. రోహన్స్ మదర్ ఈజ్ 26 years older than హిమ్. రోహన్స్ మదర్ వాళ్ళ తనకంటే 26 years ఓల్డ్ అనమాట. అయితే మనం ఫస్ట్ మనకి రోహన్స్ ఏజ్ ఏంటో తెలుసుకోవాలి కదా. సో ఇది కూడా జస్ట్ అజంప్షనే. లెట్స్ అజ్యూమ్ రోహన్స్ ఏజ్ ఎక్స్ ఇయర్స్ అనుకుందాం. సో మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఏం మెన్షన్ చేస్తే రోహన్స్ మదర్ ఈజ్ 26 years ఓల్డర్ దాన్ హిమ్. అప్పుడు వాళ్ళ మదర్ ఏజ్ ఏమవుతుంది, మదర్ ఏజ్ విల్ బి ఎక్స్ ప్లస్ 26, అంతే కదా. రోహన్స్ ఏజ్ ఎక్స్ ఉంటే రోహన్ వాళ్ళ మదర్ 26 years ఓల్డర్ అంటే ఎక్స్ ప్లస్ 26. సో మళ్ళీ ఏమన్నారు ఇక్కడ, the product of their ages after 3 years will be 360 years. So after 3 years అంటే మనం జస్ట్ ఒక 3 యాడ్ చేయాలి. ప్రజెంట్ ఏజ్ కంటే అంతే కదా, 3 years యాడ్ చేయాలి. అప్పుడు రోహన్స్ ఏజ్ ఏమవుతుంది, రోహన్స్ ఏజ్ ఎక్స్ ప్లస్ 3 అవుతుంది. రోహన్స్ మదర్స్ ఏజ్ plus 26 plus after 3 years, so plus 3, x plus 29. So Rohan's mother age is x plus 29 after 3 years. So మనకి ఇక్కడ ఏమన్నాడు, the product of their ages after 3 years will be 360 years. The product is nothing but into. సో మనం ఈ
2ని x+3 into x+29. Product of this Rohan's age and mother's age will be 360 years. Equals to 360 years. సో ఇప్పుడు మనం జస్ట్ సింప్లిఫై చేయాలి. x into x square plus x into 29 29x plus 3 into x 3x plus 29 into 3 29 into 3 3 9s are 27 7 2 3 to 6 to 8 87 ఈక్వల్స్ టు 360. సో మనం హైయెస్ట్ డిగ్రీ వైజ్ రాసుకుంటే ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్లో రాసుకోవాలి. 29x ప్లస్ 3x 32x ప్లస్ 87 మైనస్ 360 is equals to 0. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో వీ హ్యావ్ టు డూ సబ్ట్రాక్షన్. 360 నుండి 87 వెళ్తే 3. ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ ముందు మైనస్ సింబల్ ఉంది కాబట్టి -273 is equals to 0. సో మనం వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రిప్రజెంట్ చేస్తాం అంతే. ఈ ప్రాబ్లం అయితే దిస్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడనే కాదు, మీరు ఫ్యూచర్లో బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా ఇలా దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ కమ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. సో చూసారు కదా ఎంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలానే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో చెప్పండి. కంపల్సరీ నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఇంతే. ఇంకా ఎక్సైజ్ 5.1 ఇంకొక లాస్ట్ ప్రాబ్లం ఉంది. అది ఒకవేళ మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా. సో ఇది 5.1 ఎక్సర్సైజ్ ఛానల్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.